హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈవేళ అయితే ఒక మంచి స్నాక్ ఐటమ్ తో నేను ముందుకు వచ్చేసాను అనమాట. ఏంటంటే అది అటుకులు ఫ్రై అమ్మా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే, 5 నిమిషాల్లో అయిపోతుంది. అవునా? ఓకే, అయితే మరి మొదలెట్టేద్దాం అయితే రెసిపీని. ఓకే, ఏమేమి కావాలో చూపిస్తారా అత్తయ్య? చూపిస్తానమ్మా. కావలసిన పదార్థాలు: అటుకులు, పల్లీలు, పుట్నాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ఉప్పు. స్టవ్ వెలిగించుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిందమ్మా, జీలకర్ర వేయాలి. నెక్స్ట్ ఎండుమిర్చి వేయాలమ్మా, వెల్లుల్లి వేసుకోవాలి, కరివేపాకు, కొంచెం పసుపు వేయాలి ఇందులోనే. పల్లీలు, వేయించిన పల్లీలే తీసుకున్నాను, బాగుంటాయి. నెక్స్ట్ పుట్నాలు, ఉప్పు తగినంత. వేగిపోయావమ్మా ఇది. ఇప్పుడు అటుకులు వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోవాలి. వేయించుకోవాలి 5 నిమిషాలే అలా సిమ్లో. బాగా నూనె వేడెక్కుతుంది కదా, కళాయి వేడి ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి అటుకులు. సో అటుకులు ఫ్రై అయితే రెడీ. సో టేస్ట్ చూసి చెప్పేద్దాం ఎలా ఉందో. చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. పల్లీలు, పుట్నాలు టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట. అటుకులు కానీ ఈవెన్ చాలా బాగా వచ్చింది. అదే మనం జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు కదా, వేయించి వేసుకోవచ్చు. సింపుల్ గా అయిపోయింది. జస్ట్ 5 minutes స్పేర్ చేస్తే అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. క్రంచీగా ఉన్నాయి. తింటున్న కొద్దీ వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా అత్తయ్య తప్పకుండా మీకోసం చేస్తారు. మంచి మంచి రెసిపీస్ ఈజీగా చెప్తారనమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.